హీరో విశాల్‌కి ఏమైంది? సో, గత 2, 3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో గాని, అసలు ఎక్కడ చూసినా కూడా ఆయన గురించే. అంటే రీసెంట్‌గా ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆయనకు సంబంధించిన సినిమాకి అక్కడ అసలు ఆయన బాడీ మొత్తం కూడా షేక్ కావడం గాని, కనీసం మైక్ పట్టుకొని తన గ్లాసెస్ తీసుకున్నటువంటి స్టేజ్ కూడా ఆయన లేదు. సో, ఆయనకి ఏమైందనే విషయం గురించి అందరూ కూడా ఆందోళన పడుతున్న క్రమంలో ఖుష్బూ మాత్రం కొన్ని నిజాలు చెప్పిందంట ఆయన గురించి. అసలు ఏం చెప్పింది? ఖచ్చితంగా దీని గురించి అందరికి తెలియాల్సిందే. ఎందుకంటే చాలా మంది డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ చెప్పారు. బికాజ్ ఆయనకి సర్జరీస్ కొన్ని అయ్యాయి, అవి ఎఫెక్ట్ అన్నారు. ఇంకొంతమంది నరాలు దెబ్బతిన్నాయి, సర్జరీ అన్నారు. ఇన్ని పక్కకు పెట్టేస్తే ప్రజెంట్ ఖుష్బూ మాత్రం ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. ఆయన సినిమా మగధక రాజు అనే సినిమాకి సంబంధించి ఆయనైతే రావడం జరిగింది. ఆ సినిమా ప్రమోషన్స్ ప్రీ రిలీజ్ కి సందర్భించి 12 years బ్యాక్ తీసిన సినిమా ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. ఇక విశాల్కి సంబంధించి మాట్లాడుకుంటే ఆయనకి 103 ఫీవర్ ఉందంట. అసలు నార్మల్ గా మనకి 90 దాటిందంటే వణుకుతారు. అటువంటిది ఆయనకు 103 ఉంది అంటే లిటరల్లీ ఆయన నడవలేడు నిజం చెప్పండి. కానీ ఓపిక తెచ్చుకొని నా సినిమా ప్రమోషన్ నేనే చేసుకోవాలి, నేనే మాట్లాడాలి అని చెప్పేసి ఆయన చాలా ట్రై చేసి రావడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఆయన అప్పటికే ఫేస్ స్ట్రక్చర్ చూసి చాలా మంది భయపడరు. ఒకప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా అయిపోయారని. మెయిన్లీ అక్కడ ఫాల్ట్ ఏంటంటే ఆయన గుండు చేసుకోవడం వల్ల ఆయన ఇంకా ఎట్లా అంటే బాగా ప్రాబ్లం ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నారు. ఐస్ అన్ని ముందుకు వచ్చేసాయి. ఎందుకంటే మనకి 100 degrees ఉందంటేనే పెయి డబుల్ హీట్, పక్కన కూర్చున్న వాళ్ళకి ఇట్లా హీట్ తాకుతూ ఉంటుంది. అలాంటిది 103 degrees అంటే ఖచ్చితంగా ఆయన మెడికేషన్ లో ఉంటారు. ఆ మెడికేషన్స్ అన్ని తీసుకోవడం వల్ల కొంచెం ఆ ఫేస్ అనేది చబ్బీగా అయిపోయింది. కొన్ని డేస్ నుంచి ఆయన జ్వరం ఉందంట, ఇదే జ్వరం కంటిన్యూ అవుతుందట. ఆయన మాత్రం ప్రజెంట్ మెడికేషన్. సో ఖుష్బూ ఏంటంటే ఆయన పరిస్థితిలో చూసి అప్పటికి ఆయన మాట్లాడిన తర్వాత ఆల్రెడీ కొంచెం ఇంకా డౌన్ అయిపోయిందంట హెల్త్ కండిషన్, ఇంకా దిగజారిపోయేసరికంటే మళ్ళీ హాస్పిటల్ తీసుకువెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించారంటే ప్రజెంట్ ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. ఆయనకి ఎలాంటి సర్జరీస్ అవ్వట్లేవు. ఇప్పుడు జస్ట్ ఫీవర్ వల్ల ఆయన వణుకుతూ ఉన్నారు. చాలా మట్టుకి నెగిటివ్ గా బయటకు వెళ్తుంది, అలా ఏమీ లేదు అని చెప్పి ఖుష్బూ చెప్పడంతో ప్రజెంట్ విశాల్ ఫ్యాన్స్ అయితే కొంచెం కుదుట పడ్డారని అనుకోవచ్చు. ఇక ఆ సినిమా అయితే రిలీజ్ అవ్వబోతుంది. బికాస్ ఆ సినిమా ఆయనకు రిలీజ్ అయినా ఫ్లాప్ అయినా హిట్ అయినా కూడా ఏమీ సంబంధం ఉండదు. ఎందుకంటే అది ఎప్పుడో తీసిన సినిమా, జస్ట్ ఇప్పుడు ఏమీ సినిమా లేవు అనే విధంగా ఆయన రిలీజ్ చేస్తున్నారు కాబట్టి సో నాట్ ఏ బిగ్ డీల్ అని చెప్పేసి ఆయన కూడా కోరుకుంటున్నారు. సో విశాల్ ఆరోగ్యం తొందరగా మెరుగుపడాలని మనం కూడా కోరుకుందాం.